అప్పటికంతే అది వ్యక్తిగా ఎవరైనా చేసేవారు. ఆ ఉపశాంతి అంతే, పైగా వయస్సు అంతే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా కర్ణుడి మీద తీర్పు చెప్పడం సాహసం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకా మీరు భారతం పూర్తిగా చదవలేదు, ఇక్కడ వరకే చదివారు. కాబట్టి నా రాజ్యభోగాలు నువ్వు కూడా అనుభవించు, నాతో స్నేహం చేయడానికి సమ్మతించు అని నాకొక్క కోరిక కర్ణ. నువ్వు కూడా అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడం కాదు, ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయి. ఎందుకని? భీముడు చేసినప్పుడు తానున్నాడు, చేశాడు, వెళ్ళి విడదీయవలసి వచ్చింది ఇద్దరిని. అర్జునుడు చేస్తున్నప్పుడు అలా చేస్తానన్నవాడు లేడు, అందుకని ఆయన వరకే ప్రదర్శన చేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా ప్రదర్శన చేసి వదిలేయడం కాదు, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయి. భీముడితో నేను చేశా, నువ్వు అర్జునుడితో చేయి. వేసేశాడుగా మంత్రం, నువ్వు నావాడివి, నా అంతఃపురానికి రా, నాతో రాజభోగాలు అనుభవించు అన్నాడు కదా, తన వైపుకి తిప్పుకున్నాడు.